మహి, ఏం చేస్తున్నావు? పొలం పనికి వెళ్ళాలక్క, కొడవలికి పదును పెడుతున్నాను. అవునా? ద్రాక్ష, నువ్వేం చేస్తున్నావు? అక్క కోత కోయడానికి వెళ్ళాలక్క, కొడవలికి తుప్పు పెడితే తుడుస్తున్నాను. అవునా? కొడవలు అమ్మాలని కొడవలు కొనుక్కుంటే అన్ని డ్యామేజ్ ఇచ్చాడు. అసలు ఎట్లా అమ్మాలి? రామ్ చరణ్, ఏం చేస్తున్నావు? నిన్నే ఒక 100 కొడవలు తెచ్చానక్క, అమ్మటానికి వెళ్తున్నాను. ఓకే. మా అమ్మ కొడవలు మర్చిపోయింది, తీసుకువెళ్దాం. అక్క ఆగు, నువ్వు కూడా ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మ వరి పంట కోయటానికి వెళ్తుంది, అయితే కొడవలు కావాలన్నదాన్ని తీసుకువెళ్తున్నాను. అవునా? గొడవలు పట్టుకున్న అక్కాయిలు అందరు ఒకసారి ఇలా రండి. ఈరోజు మీ అందరి చేతుల్లో కొడవళ్ళు కనిపిస్తున్నాయి. సరే, మీరు పనికి వెళ్తే వెళ్ళారు, కానీ నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. బైబిల్ గ్రంథంలో కొడవళ్ళ గురించి క్విజ్ తెలుసుకుందామా? మంచి ఆలోచనే వచ్చింది అక్క. బైబిల్లో కొడవలి గురించి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. దేవుడు కొడవలితో పంట చేనిని కోసినప్పటి నుండి ఎన్ని వారాలు లెక్కించి పండుగ చేయమని చెప్పాడు? అక్క ఆన్సర్ 7 వారములు. రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 9వ వచనము. భలే 7 వారాలను ఆలోచించి బాగా చెప్పావక్క. ఓకే అక్క. ఈ రోజు మా పొలంలో ఉన్న కలుపు మొక్కలకి నా కొడవలితో ఉందిలే గాని నేను సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా విని చెప్పండి. బైబిల్ గ్రంథంలో దేవుడు కొడవలితో ఎవరి పంటను కోయవద్దని చెప్పాడు? అక్క పొరుగువాని పంట చేనిని కదా. అవును చెల్లి. రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 25వ వచనం అక్క. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. ఓకే అక్క. ఈ కొడవలకి ఎంత తుడిచినా గానీ మురికిపోవట్లేదేంటి? మురికిపోయిద్దిలే గాని నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్లో ఏ ప్రవక్త పైరు ముదిరినది మీ కొడవలి పెట్టి కోయుడి అని చెప్పాడు? అక్క ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తా అక్క. చెప్పు. ఆన్సర్ యోవేలు ప్రవక్త. రిఫరెన్స్ యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనము. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. ఓకే అక్క. ఈ కొడవలోడు డ్యామేజ్ ఇచ్చాడు, అసలు ఎట్లా అమ్మాలి? అది తర్వాత చూసుకుందాంలే గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సేద్యగాడు కొడవలితో పంటను ఎప్పుడు కోస్తాడు? అక్క ఈ ఆన్సర్ నాకు తెలుసు అక్క. చెప్పు. ఆన్సర్ కోతకాలం వచ్చినప్పుడు. రిఫరెన్స్ మార్కు సువార్త 4వ అధ్యాయం 29వ వచనం అక్క. బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. వీళ్ళందరి కొడవలి కంటే నా కొడవలి ఎక్కువ పదునుగా ఉంది. సరే, మీ అందరి కొడవలు పొదునుగానే ఉన్నాయిలే గాని నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్త పంట కోసే వారిని నిర్మూలన చేయమని చెప్పాడు? అక్క ఇర్మియా ప్రవక్త కదా. అవును చెల్లి. రిఫరెన్స్ ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 16వ వచనం అక్క. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. అక్క మొన్న చేలో పంట కోస్తుంటే పాము కనిపించింది అక్క, అది నన్ను చూసి బుస్సు బుస్సు అంటుంది. అవునా? కొడవలతో ఒక్కేట అయిపోయావా? అదే పని చేసా అక్క. సరే, మంచి పనే చేసావులే గాని ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను, ఆన్సర్ చెప్పండి. వాడి కలిగిన కొడవలి మొదటిగా ఎవరి చేతిలో ఉన్నది? అక్క దీనికి ఆన్సర్ నాకు తెలుసు అక్క. చెప్పు. ఆన్సర్ మనుష్య కుమార్ని పోలిన ఒకని చేతిలో. రిఫరెన్స్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. ఆన్సర్ బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. ఓకే అక్క. అక్క తొందరగా గాని అక్క, ఈ కొడవలు అమ్మిన వాడి దగ్గరికి వెళ్ళి డ్యామేజ్ ఇచ్చావేందని అడగాలి. సరేలేరా, అయిపోయిందిలే గాని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ గ్రంథంలో పైరు పండినది మీ కొడవలి పెట్టి కోయుడు అని ఎవరితో చెప్పారు? అక్క ఆన్సర్ దేవాలయంలో నుండి వచ్చిన దూతతో మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు చెప్పాడు. అవును తమ్ముడు. రిఫరెన్స్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనము. బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు. ఓకే అక్క. ఈ రోజు ఈ కొడవలితో చాలా పని ఉంది. దాంతో ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది, కానీ ఇప్పుడు మనం దేవుని పని చేద్దాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. భూమి మీద కొడవలి వేసిన వ్యక్తి ఎవరు? అక్క మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు. అవునక్క. రిఫరెన్స్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము. బాగా ఆలోచించి చెప్పావక్క. థ్యాంక్ యూ అక్క. ఈ రోజు ఎకరం కోత నా కొడవల చేతులు అయిపోయిందే. ఆ ప్రతాపం వరి మీద చూపిద్దు గానిలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. వాడి గల కొడవలి కలిగిన మరి ఒక వ్యక్తి ఎవరు?
అక్క, బలిపీఠం నద్దు నుండి వెడలు వచ్చిన దూతక కదా. అవును చెల్లి. రిఫరెన్స్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం అక్క. బాగా ఆలోచించి చెప్పావు చెల్లి. థ్యాంక్ యూ అక్క. ఇంకెళ్ళి ఆ ప్రతాపం వరి మీద చూపించు. వర్షిని, పని ఎక్కువ ఉంది, నీ కొడవలి కూడా నాకు ఇవ్వచ్చుగా. ఒకటిగా మరి పని చేయొద్దా? అబ్బో, మీ ఇద్దరు ఓ పని చేశానులే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ద్రాక్ష పండ్లు పరిపక్వం అవుచున్నవి, మీ కొడవలి పెట్టి కోయుడి అని ఎవరితో చెప్పారు? అక్క, దీనికి ఆన్సర్ నాకు తెలుసక్క. చెప్పు. బలిపీఠము మీద నుండి వెడలి వచ్చిన మరి ఒక దేవదూత పరలోకములోనున్న దేవాలయములో నుండి వెడలి వచ్చిన దేవదూతతో చెప్పాడు. ఆన్సర్ బాగానే చెప్పావు ద్రాక్ష. రిఫరెన్స్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. బాగా ఆలోచించి చెప్పావు ద్రాక్ష. ఓకే అక్క. అరే రామ్ చరణ్, కొడవళ్ళు డ్యామేజ్ ఉందన్నావు, వెళ్ళి అడిగావా? వెళ్తున్నా అక్క, వెళ్ళి అడగాలి. కొంచెం ఆవేశం తగ్గించుకోరా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ద్రాక్ష పండ్లను కొడవలి పెట్టి కోసిన వ్యక్తి ఎవరు? అక్క, ఆన్సర్ పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలి వచ్చిన దూత. రిఫరెన్స్ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 17 నుంచి 19 వచనములు. వెరీ గుడ్ అక్క, బాగా ఆలోచించి చెప్పావు. ఓకే అక్క. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. పొరుగువాని చేనులోనికి వెళ్ళినప్పుడు వెన్నులను త్రుంచుకొనవచ్చును కానీ ఏమి చేయకూడదని దేవుడు చెప్పాడు? అక్క, ఈ ఆన్సర్ నాకు తెలుసు అక్క. చెప్పు. ఆన్సర్ కొడవలి వేయకూడదు. రిఫరెన్స్ ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 25వ వచనం అక్క. బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. చూసారు కదా బైబిల్ గ్రంథంలో ఉన్న కొడవలి గురించి క్విజ్. మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుద్దాము. ద్రాక్ష, ఇంకా నువ్వు వెళ్ళి కలుపు కోసుకో. మహి, నువ్వు వెళ్ళి కోత కోసుకో. అక్క, ఇంకా నువ్వు వెళ్ళి మీ అమ్మకి కొడవలి ఇవ్వు. రామ్ చరణ్, నువ్వు వెళ్ళి అమ్మే వారిని అడుగుతాను అక్క. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ మా వందనములు. బాయ్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు.